ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ మధ్యలో వాట్సాప్ కాల్స్ కూడా అన్నోన్ నంబర్స్ నుంచి ఇతర దేశాల నుంచి కూడా మనకి కాల్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని ఇబ్బందికరమైన కాల్స్ ఉంటున్నాయి, కొన్ని ఏమో ఫైనాన్షియల్గా లాస్ చేసే కాల్స్ కూడా ఉంటున్నాయి. సో దానికోసము అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 గీతల మీద టచ్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇగో అకౌంట్స్, ప్రైవసీ ఇలా ఉన్నాయి కదా. సో అకౌంట్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ అకౌంట్స్లోకి వెళ్ళి ఇక్కడ పాస్ కీస్, ఇది క్రియేట్ పాస్ కీ అని చెప్పేసి క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ ఫోన్ నెంబర్తో ఈ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకున్నామో ఆ నంబరు, తర్వాత ఈమెయిల్ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని పాస్ కీ పెట్టుకోండి. ఓకే, పాస్ కీ క్రియేట్ అయిపోయింది. పాస్ కీ క్రియేట్ అయినాక 1 2 3 4 ఈ 4 ఆప్షన్లోకి రండి. ఇది 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నమాట. దీన్ని ఆన్లో పెట్టుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఆన్లో పెట్టినా మళ్ళీ ఇది ఆఫ్లో పెట్టమని అడుగుతుంది. నేను ఆన్లోనే పెట్టాను. సో ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్, ఒకటేమో ఈమెయిల్ ఇవ్వాలా, 2 మన మొబైల్కి. అంటే ఇది ఎవరైనా మన వాట్సాప్ ఓపెన్ చేయాలా, ఎవరు డిలీట్ చేసినా, ఇన్స్టాల్ చేసినా, కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా మన ఈమెయిల్కును మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. సో ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేయకుండా ఇది ఒకటి మనకి ఉపయోగపడుతుంది. సో ఈ 2, ఒకటేమో పాస్కి, 2 2 స్టెప్ వెరిఫికేషను, ఇవి 2 ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రైవసీలోకి వస్తే, ప్రైవసీలో మీకు యాప్ లాక్, చాట్ లాక్, కాల్స్, ఇక్కడ కాల్స్ అని ఉంది కదా, ఈ కాల్స్లోకి వెళ్ళండి. కాల్స్లోకి వెళ్ళి దీన్ని ఆన్లో పెట్టుకోండి. అంటే అదర్ కంట్రీస్ నుంచి ఎవరు పడితే వాళ్ళు మనకి కాల్స్ చేయకుండా ఉంటుంది. తర్వాత ఈ గ్రూప్స్లోకి వచ్చి మై కాంటాక్ట్స్, తర్వాత మై కాంటాక్ట్స్లో కూడా ఎవరైనా ఏదైనా నంబర్ని మీరు అవాయిడ్ చేయాలనుకుంటే ఆ నంబర్ని అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎవ్రీవన్ అంటే మీ నంబర్ని ఎవరైనా గ్రూప్లో యాడ్ చేయొచ్చు. సో ఎవరో యాడ్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఇట్లా మై కాంటాక్ట్స్ పెట్టుకోండి. అప్పుడు మీరు ఫీడ్ చేసుకున్న మీ ఫోన్లో సేవ్ చేసిన నంబర్ వాళ్ళు మాత్రమే మీ నంబర్ని గ్రూప్లో యాడ్ చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ అవతార్ చాట్స్లో సో ఇక్కడ మనకి లైట్ థీము, డార్క్ థీమ్ అని ఉంటుంది. నేను డార్క్ థీమ్ పెట్టుకున్నా. లైట్ థీమ్ పెడితే ఏమవుతుందంటే ఇట్లా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా బ్రైట్నెస్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా ఛార్జింగ్ అయిపోవటము, తర్వాత మనకి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. సో అది మీ ఇష్టం. ఇక్కడ మళ్ళీ తర్వాత ఫాంట్ సైజు, ఇక ఈ ఫాంట్ సైజు నేను స్మాల్లో పెట్టిన, మీరు మీడియంలో పెట్టుకోవచ్చు, లార్జ్లో ఎవరికైనా కొంచెం కళ్ళు ప్రాబ్లం ఉంది అనుకుంటే లార్జ్లో కూడా పెట్టుకోవచ్చు. లార్జ్లో పెట్టుకుంటే మీకు అన్నీ ఇట్లా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఓకే, ఇలా చేసుకోండి. తర్వాత వాట్సాప్ బిజినెస్లో కూడా సేమ్ ఈ 3 చుక్కల దగ్గరికి వెళ్తే మనకి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లో ఇక్కడ అకౌంట్స్, పాస్కి, 2 స్టెప్ వెరిఫికేషను ఇవన్నీ ఉంటాయి. సో ఇలా చేసుకోండి. మనకి వాట్సాప్ నుంచి కూడా ప్రొటెక్షన్ చేసుకోవటం ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.